హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడైతే పొలం కాడికి వచ్చినాం. చూడండి, ఇగో మాది రేణి చెట్టు అయితే ఎలా ఉందో. ఇంకా పండ్లు అయితే కాలేవు కానీ దూరగానే అవుతున్నాయి. మీకు అలా కనబడుతున్నాయో కనబడతలేవు కానీ దూరగానే అయితే అయినాయి. ఇగో చూడండి, ఇగో ఇట్లనైతే అయినాయి. ఇది చిన్నదే, పెద్దది కాదు. సైజ్ అయితే చిన్నగానే ఉన్నది. పైన సరిసుతం కాసింది, ఈ సరిసుతం కాసింది. ఈ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తీయ ఉంటుంది కాయ. పండ్లు అయితేనైతే ఇంకా స్వీట్ బాగుంటుంది. మీకు రేణ చెట్టు ఉందా? కామెంట్ అయితే వేయండి, మీకు ఒకవేళ ఉంటే. రేణ చెట్టు ఉందా? ఎవరెవరికి ఇష్టం? రేణ చెట్టుతో పాటు అయితే అంజీర చెట్టు సుతం ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు ఒకసారి పెట్టినా కూడా నేను అంజీర పండ్లు చాలా బాగా చూసిర్రు, రిప్లే సుతం పెట్టిర్రు. చూడండి, ఇగో దీనికి పండ్లు సుతం ఉన్నాయి. చూడండి, ఇగో మేమైతే చెట్టు మీద పండ్లే తింటాం ఏవైనా కానీ. మా పొలం కాడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మీకు అవన్నీ చూపెడతా, ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా పోసిన నారైతే చూడండి ఫ్రెండ్స్, పచ్చబడ్డది. అదైతే మొన్న వేసినాం కదా, అదైతే తన్నీరు తీసినాం. అది 2-3 రోజులు పడుతుంది, మళ్ళీ వాటర్ పెట్టాలి. ఇదైతే ఎంత చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. పచ్చగా కనబడుతుంది, సూపర్గా కనబడుతుంది, చాలా బాగుంది. అవేందేం కత్తన్నావు? ఇగో సీతాఫలాలు, జాంకాయలు, అంజీర పండ్లు 2. ఇగో చాలా బాగున్నాయి కదా. ఇక లాస్ట్ కదా, లాస్ట్ అయినా కానీ ఇంకా మన చెట్లకు ఉన్నాయి ఏడోటి గననే కనబడుతుంది. ఇవైతే జాంకాయలు. ఇక పండు వండేదాకా ఉంచితే కోతులు ఉంచాయని అయితే చిన్నోనికి అయితే తెంపుకొస్తున్నా. చిన్నోనికి ఇష్టం కదా, అందుకోసమనే జాంకాయలు అయితే తెంపిన. సీతాఫలాల సీజన్ అయితే అయిపోయింది కదా. మన చేనులోనే చెట్లు ఉన్నాయి కాబట్టి మనకైతే ఏన్నో ఒకటి అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇవైతే ఎంత చాలా బాగా కనబడుతున్నాయి, మస్తు కనబడుతున్నాయి కదా. ఇవైతే చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడైతే, ఎందుకంటే ఆ సీజన్ అయిపోయింది కాబట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.